బగారన్నంలో కోడి కూర వేసుకొని తింటే ఉంటుంది, ఏం రుచి ఉంటుంది బా. హాయ్, నమస్తే. ఈరోజు నేను అర్ధ కిలో కోడి చికెన్ వండబోతున్నా. దీనికిలోకి కావాల్సింది 4 ఉల్లిగడ్డలు. ముందుగా 4 ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకుందాం. ముందు చికెన్ కడుగుదాం. ముందు 4 పావులు నూనె పోయాలి. ముందు కోసిన ఉల్లిగడ్డలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి ఎర్రగయ్యేంత వరకు కలపాలి. ఈ అల్మెల్లిగడ్డ 1 స్పూను ఇట్లా ఎర్రగా అయినాక వేయాలి. అల్మెల్లిగడ్డ వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. ఈ 2 అల్మెల్లిగడ్డను పసుపు ఇట్లా కలుపుకోవాలి. అర్ధ కిలో చికెన్ తీసుకొని ఇందులో వేసుకొని పసుపు అల్మెల్లిగడ్డ అంటుకునేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి. అన్నీ కారం వేసిన తర్వాత ఉప్పు 1 చెంచా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇట్లా కలపాలి. బాగా మనం వేసినవి అన్నీ బాగా అంటుకోవాలి. కొద్దిసేపు దాకా ఉడకాలి. ఇక నేను పెడుతున్నా. తర్వాత నా తన కొత్తిమీర లేదు కాబట్టి నేను పుదీనా వేసుకున్నా. పుదీనా కూడా ఒంటికి మంచిది. తర్వాత మళ్ళీ అంతా వేసి కలుపుకోవాలి. ఇట్లా అయిన తర్వాత మనకు ఒక ఎసరు కావాలనుకున్నాం మాకు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి ఒక ముక్కను చూసి ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికింది. తర్వాత మనకు కావాల్సినంత చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత అదంతా ఒక దగ్గర కలుపుకోవాలి. ఇప్పుడు కూర మసాలాతో మస్తు రుచి వస్తుంది. వాసన గుమగుమలాడు. గుమగుమలాడే చికెన్ కూర తయారయ్యింది. ఇక పోయి తిందాం. బగారన్నంలో కోడి కూర వేసుకొని తింటే ఉంటుంది, ఏం రుచి ఉంటుంది బా. టేస్టే వేరు. చాలా రుచిగా ఉంది. ఏం రుచి. ఎంత రుచిగా ఉందో. ఇక్కడ మేము కూడా గిత్తనే వండుకొని తిందు మా దోస్తు గారితో చెట్ల కింద కూర్చొని.
ఛానల్ని చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.